అనన్య చేసిన కుట్రతో దర్శన్ శరణ్యలు విడాకుల దాకా వెళ్ళడం, తనని చంపడానికి పొడవబోయిన అనన్యపై కోపం పెంచుకున్న లహరి ఇంటికి రాగానే అనన్య కుట్రని బయట పెడుతూ ఉంటుంది. ఈ అనన్య వల్లే మీరందరూ శరణ్య వదినని అపార్థం చేసుకున్నారు. నా జీవితం బ్లాక్మెయిలర్స్ చేతుల్లోకి వెళ్ళడానికి కారణం కూడా ఈ అనన్యే అని అనన్య కుట్రని బయట పెట్టగానే రోహిత్ వాళ్ళ అమ్మ అందరూ షాక్ అవుతారు. ఆనంద కూడా షాక్ అవుతుంది లహరి నిజం చెప్పేసినందుకు. ఇక ఆ తర్వాత రోహిత్ అనన్యని తిడుతూ బయటికి గెంటేయబోతూ ఉండగా శరణ్య అడ్డం పడి, ప్లీజ్ ఈ ఒక్కసారికి తనని క్షమించండి, ఈ ఒక్కసారికి తనని క్షమించండి అని బ్రతిమిలాడుతూ ఉంటుంది శరణ్య. ఏంటి, దీని తప్పుని భరించాలా, ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటూ అనన్య మెడపట్టి బయటికి గెంటేస్తాడు రోహిత్. కానీ అనన్య వెళ్ళి తలుపుకున్న దర్వాజపై పడుతుంది. దాంతో అనన్య తల వెనక భాగానికి దెబ్బ బలంగా తగులుతుంది. అక్కడే అనన్య కుప్పకూలి స్పృహ తప్పి పడిపోతుంది. అందరూ అనన్య స్పృహ తప్పి పడిపోవడంతో షాక్ అవుతారు. ఇప్పుడు అనన్యకి ప్రమాదమా, లేదంటే మళ్ళీ అలాగే యాక్టింగ్ చేసి ఇంట్లో కొనసాగుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.